బ్రేకింగ్ న్యూస్ ముగిసిన యాంకర్ శ్రీముఖి విచారణ గంటన్నర పాటు శ్రీముఖిని విచారించారు సిఐడి అధికారులు. శ్రీముఖి ప్రమోషన్ చేసిన బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి వివరాలు సేకరించారు సిఐడి. అండ్ శ్రీముఖి బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది సిఐడి ఆఫీసర్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, శ్రీముఖిని చేసినటువంటి విచారణలో ఏ అంశాలు ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది? దీనికి సంబంధించి ఇంకా మళ్ళీ పిలిచే అవకాశాలు ఉన్నాయా? ఏంటి డీటెయిల్స్? ఖచ్చితంగా మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె 2:30కి సిఐడి కార్యాలయానికి శ్రీముఖి రావడం జరిగింది. 2:30 నుంచి దాదాపు 3:45 వరకు కూడా శ్రీముఖిని విచారించడం జరిగింది. ఆమెని దాదాపు గంటన్నర వరకు కూడా విచారించారు. ఆమె ప్రమోషన్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఏ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసింది, ఎప్పటి నుండి చేసింది, వాటికి సంబంధించి ప్రమోషన్ చేసినందుకు బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంత అమౌంట్ తీసుకుందనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. శ్రీముఖి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి స్టేట్మెంట్ అంతా కూడా సిఐడి అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిధి అగర్వాల్తో పాటు ప్రియా చౌదరి ఇద్దరు కూడా ప్రస్తుతం ఇంకా సిఐడి కార్యాలయంలోనే ఉన్నారు. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. మొదట శ్రీముఖికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నిధి అగర్వాల్కి సంబంధించి స్టేట్మెంట్ ప్రస్తుతం రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రియా చౌదరికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. వీరు ఏ బెట్టింగ్ యాప్లకి ఎలా ప్రమోషన్ చేశారు, వీరిని ఎవరు కాంటాక్ట్ అయ్యారు, ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో పరిచయం ఏర్పడింది, వారికి ఎవరైనా సజెస్ట్ చేశారా, లేదంటే బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రమోషన్ వీడియోలు ప్రమోషన్ చేసిన తర్వాత ఏ ప్లాట్ఫామ్ పైన పోస్టింగ్ చేశారు, వాటికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్, ఎక్స్ ఖాతాకు సంబంధించిన వీడియోలు కూడా పరిశీలించి వాటికి సంబంధించి ఎప్పుడు ఈ వీడియోలు చేశారనే దానికి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే దాదాపు గంటన్నర పాటు శ్రీముఖికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆమె ఎన్ని బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసింది, ఆ బెట్టింగ్ యాప్ల నుండి ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే దానికి సంబంధించి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ విచారణకు పిలిచినప్పుడు రావాలి అని చెప్పేసి కూడా శ్రీముఖికి చెప్పినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా సిఐడి విచారణకు సహకరించాల్సి ఉంటుంది. గతంలో కూడా దగ్గుపాటి రానాతో పాటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, విష్ణుప్రియని యాంకర్ విష్ణుప్రియని కూడా విచారించడం జరిగింది. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్లకు సంబంధించిన అన్ని కేసులను కూడా సిఐడిలోని సిట్కు బదిలీ చేస్తూ సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. స్వయంగా బెట్టింగ్ యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సిఐడి అధికారులు దీన్ని లోతుగా దర్యాప్తు చేసి బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎక్కడున్నారు, ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నారు, వారికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా ఇప్పటికే సిఐడి అధికారులు సేకరించడం జరిగింది. మిగతా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి, ఎందుకంటే చాలామంది తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ అందులో పాల్గొని బెట్టింగ్ యాప్స్లో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి బాధితులు ఇచ్చిన స్టేట్మెంటు, అదేవిధంగా కొంతమంది సెల్ఫీ వీడియోలు తీసి కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్, ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారు. వారందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి సిఐడి కార్యాలయంలో విచారిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ముగ్గురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి శ్రీముఖితో పాటు నిధి అగర్వాల్, అదేవిధంగా ప్రియా చౌదరిని విచారణకు పిలవడం జరిగింది. లంచ్ తర్వాత వాళ్ళు 2:30కి ముగ్గురు ఒకేసారి వచ్చినప్పటికీ మొదట శ్రీముఖిని గంటన్నర పాటు విచారించి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా నిధి అగర్వాల్తో పాటు ప్రియా చౌదరి స్టేట్మెంట్ సిఐడి అధికారులు నమోదు చేసుకుంటున్నారు. మరికొంతమంది సినీ సెలబ్రిటీలను కూడా త్వరలోనే సిఐడి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. సురేష్, బ్యాంక్ స్టేట్మెంట్స్ సంబంధించి కూడా ఇటు వివరాలు అడిగినట్లుగా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ కానీ చూపించడం ఏదైనా జరిగిందా? ఖచ్చితంగా, అంటే సిఐడి లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తున్నారు, ఆ నిర్వాహకులు ఎవరు,
ప్రమోషన్ చేసిన వారికి కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ద్వారా అందించారని చెప్పేసి కూడా ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఇదే కేసుని ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. కొంతమందిని ఇప్పటికే విచారించింది. అందులో ఉన్నటువంటి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. కొందరు తెలియక చేశాము, కొందరు లీగల్ అనుకొని చేశామని చెప్పేసి కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ అనేది కూడా బ్యాన్ చేస్తూ పార్లమెంట్లో చట్టం బిల్లు కూడా తీసుకొని రావడం జరిగింది. దాని చట్టం చేసి త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ అని చెప్పేసి కూడా బిల్లు ద్వారా తీసుకొని వస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా గతంలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ ఉన్నప్పటికీ కూడా కొన్ని పక్క రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది లీగల్గా ఉండేది. ఆ సాకుతోని కొంతమంది తెలుగు సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయడం జరిగింది. కోట్లాది రూపాయలు ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి రెమ్యురేషన్ రూపంలో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి పెద్ద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వారిని ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎక్స్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇక సెలబ్రిటీని ఫాలో అవుతూ ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రమోషన్ చేస్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అందులో భాగంగానే చాలామంది సెలబ్రిటీల ప్రమోషన్ వీడియోలు చూసి ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడితే 4 ఇంతలు 5 ఇంతలు వస్తాయని చెప్పేసి ప్రచారం చేయడంతోనే అవి నిజమే అనుకొని చాలామంది డబ్బులు పెట్టి మోసపోయి తాము మోసపోయామని తెలుసుకొని ఆ తర్వాత చాలామంది కుటుంబాల్లో చెప్పకుండా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చాలా జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ప్రతి బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ చేయడం, అంటే డబ్బులు ఇస్తే చాలు మేము ప్రమోషన్ చేస్తామన్నట్టు రీతిలో చాలా బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారు. కాబట్టి ఆ వీడియోలు అన్నిటిని కూడా చూసి చాలామంది యువకులు, చాలామంది ఇక్కడ తెలుగు ప్రజలందరూ కూడా బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ బెట్టింగ్ యాప్స్పై విచారణ జరపాలని చెప్పేసి కూడా సిఐడిలో ఉన్నటువంటి అధికారులకు సిట్ ఏర్పాటు చేసి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వారి బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆన్లైన్లోనే డబ్బులు తీసుకున్నారు. కాబట్టి ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఏ బెట్టింగ్ యాప్స్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వీరి అకౌంట్లకు బదిలీ అయ్యాయి, వాటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. వీళ్ళ ద్వారా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకునేందుకు సులభం అవుతుంది. కాబట్టి వీరి స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయమని వీళ్ళని ప్రోత్సహించింది ఎవరు, మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా, కాంటాక్ట్ అయిన వ్యక్తులు ఎవరు, వాటన్నిటికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా సిఐడి అధికారులు రికార్డ్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు ముగ్గురిని కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. శ్రీముఖి కూడా ఆమె ఏ బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ చేసిందో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఇప్పటికే సిఐడి అధికారులు లోతైన దర్యాప్తు చేసి గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా వారు చేసిన ఇన్వెస్టిగేషన్లు అంతా కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ సెలబ్రిటీలని ఒక్కొక్కరిని వరుస పెట్టి సిఐడి కార్యాలయానికి పిలుస్తూ వారి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.